been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సంజన, తిను మా చెల్లి. హాయ్ నా పేరు సాహితి తిను మా అక్క we're two sisters అను మేము అమెరికాలో ఉంటాము So welcome back to our channel everyone, and if you're new to our channel, please make sure to like and subscribe and మీ family and friends తో కూడా షేర్ చేసుకోండి. ఆల్సో మీరు కనుక మా డైలీ అప్డేట్స్ అండ్ మా ఫన్ డీల్స్ చూడదలుచుకుంటే మేక్ షూర్ చెక్ అవుట్ అవర్ ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ స్క్రీన్ పైన ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఈ ఇంట్రడక్షన్ చెప్పాను సంజన, బాగానే గుర్తుంది ఇద్దరికి. యా సో యాక్చువల్లీ ఏంటంటే మీ అందరికి తెలుసు కదా సంజన ఇంటర్న్షిప్ చేస్తుందని. సో దానికోసం మేముండే టౌన్ నుంచి ఒక 3 hours అవే ఉంటుంది అనమాట మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ హౌస్లో. అందుకని ఈరోజు మళ్ళీ డ్రాప్ చేయడానికి బయలుదేరుతున్నాం. సంజనాని ప్రతి వీకెండ్ ఇంటికి తెస్తున్నాము. ఒక 2 days ఇంట్లో స్పెండ్ చేసి అప్పుడు మళ్ళీ అక్కడ అంకుల్ వాళ్ళ హౌస్లో డ్రాప్ చేస్తున్నాం. సో ఈరోజు సండే కాబట్టి టైమ్ టు డ్రాప్ యూ ఆఫ్. సో ఈ వీకెండ్ అయితే హౌస్ వార్మింగ్ అట్లా మొత్తం వెళ్ళొచ్చాము కదా, అందుకని కొంచెం అలసిపోయి ఉన్నాం. అండ్ సంజన కూడా పేపర్ అని మొత్తం రాసాలకి ఇంకా టైం పట్టింది. అండ్ ఇదేదో షిప్మెంట్ కూడా వచ్చినట్టుంది కదా. యా ఇవి వచ్చినాయి, కానీ నేను మమ్మీ ఏమవుతున్నా అంటే చాలా లేజీ అయిపోతున్నా సంజన నువ్వు అక్కడ ఉన్నప్పుడు. అందుకని అసలు ఏం చేయట్లేదు, మేము ఇంట్లో క్లీన్ చేయట్లేదు, జస్ట్ పనుకుంటున్నాము. అదే నేను వచ్చినప్పుడు ప్రతిసారి అది ఇది పనులని కాల్ చేస్తారు, బట్ లైక్ నేను లేనప్పుడు ఏం చేస్తున్నారు చెప్పట్లా. లేనప్పుడు నీతో మాట్లాడతాము, కొంచెం ఫుడ్ తింటాము, పనుకుంటాము, నేను వర్క్ చేసుకుంటా అంతే. దీంట్లో 2 వచ్చినాయా అంతే. సో యాక్చువల్లీ ఏంటంటే వైటమిన్స్ చాలా పెద్ద పని చేశాను సంజన, నేను వైటమిన్స్ ఆర్డర్ పెట్టాను. మీరు మా ఒక వీడియో చూస్తుంటే మా స్కిన్ అండ్ హెయిర్ కేర్ రొటీన్లో బేసిక్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ వైటమిన్స్. సో దానికోసం అయితే వైటమిన్స్ అన్నీ అయిపోయి ఉన్నాయి మా ఇంట్లో ప్రస్తుతానికి, అంటే చాలా కొంచెం ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే లైక్ బాక్సెస్ అన్నీ ఉంటాయి కానీ కొన్నే ఉన్నాయి అన్నమాట. లైక్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి. సో అయిపోతున్నాయని మేము 4 ఉన్నాం కదా, ఎస్పెషల్లీ సంజన కూడా అక్కడికి తీసుకెళ్ళొచ్చు అని ఆర్డర్ పెట్టాం. సో ఇదైతే వైటమిన్ ఐరన్ విత్ సి, అండ్ ఇది డైలీ మల్టీవైటమిన్. సో ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్ డిఫరెంట్గా సెల్ చేస్తారు. ఇది ఫర్ మ్యాన్. యాక్చువల్లీ ఈ వైటమిన్ స్పెషాలిటీ ఏంటి సంజన చెప్తావా? They're vegetarian. సో జాలెటన్ ఏమేయరు. యూజువలీ చాలా వైటమిన్స్ ఎస్పెషల్లీ సాఫ్ట్ జెల్ ఉన్నాయి, జాలెటన్ వేస్తారనమాట ఆ షెల్ కేసింగ్కి. బట్ ఇది వెజిటేరియన్ ఫ్రెండ్లీ కాబట్టి వేయరు. అండ్ జాలెటన్ మీకు చాలామందికి తెలిసి ఉంటుంది దట్ అది యానిమల్ నుంచి డిరైవ్ చేసిన ప్రోడక్ట్ అని. సో మేమైతే అది లేని కొనుక్కోవడానికి చూస్తాం. అండ్ వీటి వైటమిన్స్ లింక్స్ అయితే మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాం, మీరు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. మేమైతే అయితే అట్లా కట్ చేస్తున్నావా? వచ్చి మరి దారుణంగా కట్ చేస్తుంది, చూసి మర్చిపోయింది సంజన. మేమైతే 10 years నుంచి ఈ వైటమిన్స్ వేసుకుంటున్నాం అనుకుంటా, ఇంకా ఎక్కువ మరి. Do not separate, so the set. ఓ యా. సో యాక్చువల్లీ కొన్ని అయితే లైక్ సెట్సప్ 2 లాగా తీసుకుంటే కొంచెం రేట్ తగ్గిద్ది. సో అందుకని మేము అట్లాగూ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అందుకని అట్లా తీసుకున్నాం. ఇవన్నీ ఒకే బ్రాండ్ నుంచి. So this is B12. ఎన్ని వచ్చినాయి ఒక బాక్స్లో? 90 వచ్చినాయి ఒక దాంట్లో. ఇదైతే వైటమిన్ 3 months అండి. ఒక మనిషి 3 months. యా యా. ఇదేమో D3, ఇది 180 వచ్చినాయి ఒక దాంట్లో. వైటమిన్ డి కూడా సూపర్ ఇంపార్టెంట్. ఇది కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది అయితే బాక్స్. యా అది పెద్ద 241. బట్ ఇట్స్ మల్టీవైటమిన్ ఫర్ ఉమెన్ రైట్? యా ఓకే. సో ఇది ఇక్కడ వేసేస్తా. బేసిక్లీ ఏంటంటే ఏమైపోయినాయో 5 తెప్పించుకున్నాము, మల్టీవైటమిన్ డి, బి అండ్ ఐరన్. సో నువ్వు వాటిలో ఒక్కొక్క డబ్బా తీసుకెళ్ళిపో సంజన. చిన్నవి కదా. యా బి అండ్ టీ. అది ఐరన్ స్ప్లిట్ చేసుకుందాము. ఐరన్ ఇంట్లో ఒకటి ఉంది అనుకుంటాను. ఓకే, దాంట్లో ఎన్ని ఉన్నాయి చూడు. దీంట్లో ఇది మల్టీవైటమిన్. ఐరన్ దీంట్లో ఒక ఐ థింక్ అరౌండ్ ఒక 1/2 ఉన్నట్టు చూడు. లుక్ ఇది సరిపోయింది. సో ఇది తీసుకెళ్ళు. మల్టీవైటమిన్స్ స్ప్లిట్ చేయాలా? యా.
ఓకే, సో అవి తీసుకెళ్ళి మల్టీవైటమిన్ స్ప్లిట్ చేసి వేరే దాంట్లో ఇద్దాము. ఓకే. అది బ్యాగ్ కావాలా? నో, దీంట్లో స్పేస్ ఉందిలే, కొంచెం పెట్టేస్తాం. సరే అయితే. ఓకే. యాక్చువల్లీ ఈ వైటమిన్స్ మేము ఎంతమందికి రికమెండ్ చేసామంటే లైక్ మేము వీడియోస్ చేసే ముందర నుంచి రికమెండ్ చేస్తానే ఉన్నాం. లాస్ట్ 10 years నుంచి ఈ బ్రాండే యూజ్ చేస్తున్నాం. మాకు చాలా నచ్చుతాయి, చాలా బాగా ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఏం సంజన, అక్షయ్ పాత్ర లాగా దాంట్లో నుంచి పెడతా ఉండొచ్చు, వస్తూ ఉంటాయి. హౌ డిడ్ యూ ఫిట్ దాట్ మచ్ స్టఫ్? దాంట్లో 2 ల్యాప్టాప్స్. రెండో ల్యాప్టాప్ లేదు. లేదా 1 ల్యాప్టాప్, చార్జర్స్, దాని తర్వాత మల్టీవైటమిన్స్, కొన్ని క్లోత్స్ కూడా పెట్టుకున్నాను. సంజయ్ పుష్పక విమానం. ఫ్లై చేసేది అది. పుష్పక విమానం అంటే ఎంతమంది కూర్చున్నా కూడా ఇంకా స్పేస్ ఉంటానే ఉంటుంది. కానీ అక్షయ్ పాత్ర అంటే అది అక్షయ పాత్ర అంటే ఎంతైనా కూడా ఎంత తీసినా కూడా ఇంకా వస్తానే ఉంటాయి. సో పుష్పక విమానం. ఓకే, బయలుదేరదామా? అయింది మళ్ళీ 2 అయింది మధ్యాహ్నం. సో బయలుదేరటం బెటర్. లంచ్ తినేసాం ఇప్పుడే. మమ్మీ కోసం వెయిట్, ఇంకా లోపలి ఓపెన్ చేసేసాం. మమ్మీ రావచ్చు మా, ఇంక నీకు పని లేదు. మమ్మీ అంతే, చిన్నప్పుడు కూడా నేను సంజన స్కూల్కి బయలుదేరేటప్పుడు డాడీ చెప్పేవాడు అనమాట, కిందకి రావచ్చు, ఇప్పుడు బయలుదేరుతున్నానికి ఏం పని లేదు అని. మాకేం అంత ధైర్యం లేదులే మనం లేపటానికి. దా ఏం చెప్పారు తెలుసా, నేను అడిగితే మమ్మీ నువ్వు పడుకోలే కాసేపు, ఈ లోపల మేము అన్నీ చేసేసుకుంటాము అన్నారు. నాకు చెప్పక్కర్లేదు, మాకు గుర్తున్నాయి అన్నారు. సరే మొత్తం అయిపోయింది, ఇంక రావచ్చు అన్నారు. అదేందన్నా వైటమిన్స్ చేసుకున్నారా అని అడిగాను. తీసా ఓపెన్ చేశారా అన్నాను. అయ్యో మర్చిపోయామే, పదో సాహితీ చెయ్యొద్దాము. ఏం మర్చిపోవాలా, అమ్మని అట్లా యాక్టివేట్ చేద్దామని. సరే పదండి. సో డిడ్ యూ హ్యావ్ యువర్ కేస్? మై ఫోన్ కేస్ ఇది కూడా అయిపోయింది. ఇక్కడ పైన ఉంది, పైన ఇక్కడెక్కడో. కొత్త ఆర్డర్ పెట్టావా? నేనా? నేను కాదు, సాహితీ. అన్ని సాహితీ కాదు, కొన్ని మమ్మీ కూడా ఉంది. దాకా దాసి పెట్టవుతాయి టీ బయటికి. నేను పెట్టలేదు. సంజన కాదు, అమ్మని. గ్రీన్ ఫోన్ కేస్ నాది, పాతది. అక్కడే ఉంది. ఇప్పుడు క్లియర్ది యూజ్ చేస్తున్నా నేను, బట్ సంజన నాకు గ్రీన్ది కావాలంట. ఏంది నువ్వు తీ సంజన, ఇదిగో. బుట్టి ఐస్ క్రీమ్ పెట్టి ఇక్కడే వదిలేసి పెట్ సైజ్ రూల్ అక్కడ పెట్టు. ఎక్కువ చెవులు కమ్మలు పెట్టుకో. ఏముందిలే, మా కార్లో కూర్చునే దానికి ఇయర్ రింగ్స్ అన్నీ ఎందుకు. నో, యాక్చువల్లీ నేను క్రీమ్ పూసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకున్న క్రీమ్ పూసుకోవటం మర్చిపోయా. Who put it here? మమ్మీ పనే డెఫినెట్గా. ఇక్కడైతే లేదు సాహితీ. I don't know. ఉంది, ఆగు. లేదంటే గ్యారంటీగా ఉంటుంది అక్కడ. సంజన క్లాసిక్ స్టైల్లో ఎక్కి లేదండి, అక్కడే ఉంటుంది. ఏ కేసులో చూపి సంజన. ఈ ఆటర్ బాక్స్ కేసులు కానీ మేము హెవీ యూస్ చేస్తాం ఇంటిని. దీస్ తర్వాత ఇది డాడీ బాగానే ఉంటుంది, ఎప్పుడు నీట్గా ఇది ఉంటుంది. ఇది పక్కన పెట్టా. నేను వాడే కొంచెం ఫాస్ట్గా అయిపోతే వంటలు పని. నానా ఇది కొంచెం పక్కన పెట్టేస్తుంది. ఓకే, ఇంకా అవసరం లేదు. ఇది అక్కడ ట్రాష్ ఏనా ఇది? యా. సంజన ఇయర్ రింగ్స్ ఏమన్నా పెట్టుకోను. ఇప్పుడైతే మేము బయలుదేరామన్నమాట. అండ్ అంతసేపు సంజన హాఫ్ వే వచ్చామా, అంతగా రాలేదు. ఒక 40 minutes డ్రైవ్ అట్లా వచ్చుంటాము. కొంచెం సోడా అది ఉంటే తాగుతుంది సంజన. నువ్వేం చేస్తున్నామా? కాసేపు ఫోన్ చూసుకున్నాను, కాసేపు మీరేమన్నా ఇస్తే తిందామని చూస్తున్నాను. పాపం అసలు ఏం తిని తాగితే మేము ఇస్తేనా చేసేది మా నువ్వు. అవునా? మరి సోడా అట్లా తాగే కార్లో ఎంటర్ అయిన 1 minute ఎక్కడుంది డబ్బా, ఏది చూపియండి ప్రూఫ్. డాడీకి ఇచ్చేసింది. మేము యాక్చువల్లీ గ్యాస్ దగ్గర ఆగున్నాము, డాడీ ట్రాష్ పడేశారు అనమాట, కార్లో ఉన్నది, అది ఇచ్చేసింది అమ్మ ఇప్పుడు, అందుకని ప్రూఫ్ లేదని చెప్తుంది. అయిపోయింది ఇక్కడతో అన్ని జీరో, మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాలెన్స్ జీరో అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సరేమా, ఇంకా మనం ఒక సోడా ఫ్యాక్టరీ పెడితే అయిపోయిద్దాము. వాళ్ళందరికి ఇచ్చే బదులు డబ్బులు మనం ఓన్ బిజినెస్ పెట్టచ్చు. అంత తాగిద్దాం. అమ్మకి సోడా చాలా ఇష్టం. సల్సర్ వాటర్, సోడా అంటే ఇట్లా పెప్సీ అట్లా, అది సోడా అంటే అవి కాదు, సల్సర్ వాటర్ లైక్ స్పార్క్లింగ్ వాటర్. యాక్చువల్ సోడా ఇండియాలో దొరుకుతుంది కదా, అది బేసిక్. ఇండియాలో మరి ఏమంటారు పెప్సీ వాటిని? పెప్సీ వాటిని కూల్ డ్రింక్స్. ఓకే,
మేము కూల్ డ్రింక్స్ తాగుతున్నాం ఎందుకంటే పార్టీకి తెచ్చినవి కొన్ని ఉంటే అవి తాగుతున్నాం నేను సంజన డాడీ. మమ్మీ ఏమో యాక్చువల్ సోడా తాగుతుందంట. నేను ఇప్పుడు గమ్ తింటున్నాను. కొంతసేపు కొనుక్కోవాలి. ఐఎమ్ సో టైర్డ్. వీడియో ఆపేసి పనుకోసా అయితే నో మన లైఫ్ డాక్యుమెంట్ చేయాలి, అందరికి చెప్పాలి ఏమవుతుంది. వీడియో ఆన్ చేస్తే పడుకుంటుందా పెద్ద వీడియో ఆన్ చేసి ఇట్లా పనుకుంటా. చెయ్యి బుడ్డి చెయ్యి నొప్పి పుట్టిద్ది. ఇది చూడండి, గ్యాస్ స్టేషన్లో ఉన్నాము. డాడీ గ్యాస్ కొడుతున్నారు, మేము మీతో మాట్లాడుతున్నాము. వాళ్ళు నేనే సంజన బిజీగా ఉంది. తాగుతాం గమ్మొద్దా? బిజీగా సోడా తాగుతున్నాను అయితే. బిజీగా సోడా నాకి నాన్న గమ్ము కాసేపు ఆగి. గమ్ము ఇది హోల్ ఫుడ్స్లో దొరికింది అనమాట. దిస్ ఇస్ అవర్ ఫేవరెట్ బ్రాండ్. దీంట్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ ఇది వింటర్ గ్రీన్ కావాలమ్మా? ఇప్పుడే వద్దులే, స్టార్ట్ చేసి. నన్ను ఎందుకు అడిగా అయితే? నాకు చేత పని చేపియాలని మమ్మీ గోళ్ళు. బయలుదేరుతామా? మేమందరం రెడీగానే ఉన్నాం. బుడ్డి నువ్వే స్టార్ట్. బయలుదేరదామంటే డాడీ ఆల్రెడీ స్టార్ట్. సరే బయలుదేరుతాం. వచ్చేసాం అంకుల్ వాళ్ళ హౌస్కి. యాక్చువల్లీ సైడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇట్స్ ఓపెన్. సంజన నిమేష్ ఎప్పుడు సైడ్ ఎంట్రన్స్ వాడుతూ ఉంటారా? సంజన రూమ్ టూర్ ఎప్పుడు ఇస్తావు? ఒకసారి డీటెయిల్ రూమ్ టూర్ ప్రస్తుతం చూసి పైకి వచ్చాం. ఎందుకో నేను చాలా అలసిపోయాను ఈరోజు. యా చూడండి టైర్డ్గా ఉన్నానా, నా హెయిర్ కూడా ఇట్లా అయిపోయింది. ఏం చేయలేదు, బట్ ఫీల్ సూపర్ టైర్డ్. ఓకే, రూమ్ అంటే ఏముంటాయి అయితే బిసైడ్స్ ద బ్యాడ్? రూమ్ టూర్ ఇవ్వాలైనా నువ్వు ఒకసారి. ఓ నీ వ్యూ బాగుంది, నీ కారుని చూసుకోవచ్చా రోజు? కర్టన్లు ఓపెన్ చేసుకో సంజన అప్పుడప్పుడు, మంచిది. I always keep it closed. ఏంటి అనిమేష్ ఏంటి? He went to his friend's house. ఓకే, సరే వెళ్దాం అయితే కిందకి. Do you want some? ఇది అప్పటి నుంచి ఇలానే ఉంది from your birthday. ఓ ఆంటీ వాళ్ళ బర్త్డే రోజు అది ఇచ్చారు చాక్లెట్. అది ఇంకా తింటానే ఉన్నావు No, I haven't. It's just క్యాడ్బరీ డైరీ మిల్క్ కదా అది. నేనేం తినలేదు, ఇట్లానే ఉంది. ఆంటీ వాళ్ళ హౌస్లో పైన చాలా బెడ్రూమ్స్ ఉంటాయి, కింద ఒకటి ఉంటుంది. యాక్చువల్ కిందది ఇస్తా అని చెప్పారు కదా నీకు, బట్ సంజన నాకు Kinder పైన- is like even bigger. యా కిందది ఇట్లా గెస్ట్ ఇన్ లా స్వీట్ లాగా ఉంటుంది, పెద్దది బిగ్ రూమ్ లైక్ అంత పెద్దది ఉంటుంది. బట్ పైన అయితే కంఫర్టబుల్గా ఉంటుంది, పైన కావాలని సంజన. అమ్మోళ్ళు కింద ఏం రాస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు అందరూ. సో ఇప్పుడే లోపలికి వచ్చి అమ్మోళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. నేను దీంతో ఆడుకుంటున్నా, సంజన చాక్లెట్ తింటుంది. తీసుకో. I don't want any. నువ్వు తినేసే సంజన, నా బర్త్డే చాక్లెట్ నువ్వు తిను. తిను సంజన చాలు. తిను. డైరీ మిల్క్ ఎక్కువ తిన్నాయి, was too sweet. యా డైరీ మిల్క్ చాలా స్వీట్గా ఉంటుంది ఎందుకో మరి. ఫ్లాష్ బ్యాక్ ఏరినే ఫ్లైట్లో అలాంటిపోయినట్టున్నారు మన ఏదో. చెప్పలేదు ఉన్నట్టున్నాయి. అదే కదా 2 weeks అయిపోయింది అప్పుడు. అదే కదా మొన్నే వచ్చినట్టు. నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది మా టీంలో. ఓ ఎంట్రన్స్. ఓ అదే మీరే వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అక్కడ స్టార్ట్. ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు. నైస్. మాకేంటంటే ఆఫీస్లో క్యూబ్స్ లేవు. ఇప్పుడు వాళ్ళని అడ్జస్ట్ చేయాలి వచ్చేవాళ్ళు. చెప్పాను ఓకే ఆల్టర్నేటివ్ కూర్చోబెట్టండి, ఎవరో ఆఫ్ ఉంటే దాంట్లో కూర్చోండి. క్యూబ్స్ లేవు, అరేంజ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళందరినీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమనాలేమో.
ఎంప్లాయీస్ని ఇంటర్న్స్ చేయాలి కాబట్టి ఇయర్ ఇంటర్న్స్కి ఇవ్వరు కాబట్టి వీళ్ళ ఎంప్లాయీస్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ నుంచి ఇంకొక ఆఫీస్ కనెక్టికట్ ఆఫీస్ క్లోజ్ అయిపోయింది, దాన్ని లీజర్ క్లోజ్ చేస్తారు మొత్తం. అది ఏం చేస్తారు దాన్ని? ఓకే సరే అయితే అందుకే లేట్ నైట్ ఉంటే తింటానేమో అని రైస్ కూడా ముందే పెట్టించు మధ్యలో ఆకలి అయింది అనుకోండి, అప్పుడు వచ్చి తినొచ్చు కదా. చేసుకోనా నీ ఇష్టం, కాసేపు అక్కడ కూడా కూర్చొని చేసుకో. ఏమైనా సినిమా చూస్తే కింద కూర్చో, అక్కడ కూర్చో హ్యాపీగా. పెట్టి బాయ్. ఉండండిలే, మీరు మూవీ చూడండి. ఇంకా లాస్ట్ కూర్చుంటుందిలే. హ్యాపీగా కింద కూర్చోనండి కాసేపు, బాగుంటుందిగా. అన్వేష్ కూడా కిందకు వచ్చి కూర్చోండి. సరే బాయ్ సంజన, బాయ్ అంకో, బాయ్ ఆంటీ. రోజు వెదర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. వాటిని మొత్తాన్ని పైకి ఎక్కిచ్చారుగా, సొరకాయ చెట్లని పైకి ఎక్కినాయి. అయ్యే క్లైంబ్ అవుతున్నాయా? లాస్ట్ వీక్ కూడా అలానే ఉన్నా లేవా? సంజన ఇంటర్న్ అయిపోయి లోపల ఒక సొరకాయ అన్న వస్తుందంట. ఏమో అండి, మధ్యలో వచ్చి చూసిపోతుంటుందేమో, మీకు అలవాటు అయిపోయి. ఇంకా ఆమె వచ్చి వాళ్ళిద్దరు రేపు కలుద్దాం అంటే సాహితీతోటి ఎక్కడికి వెళ్ళాలంటున్నారు కదా, వీళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా రండి మన సైడ్ నెక్స్ట్ వీక్ ఏమన్నా కుదిరితే. నెక్స్ట్ వీక్ అదే మే కోసం రావాలేమో, రండి. ఏమంటుంది దాని, లేకపోతే ఆమెకి ఒకవేళ రావాలంటే ముందు వచ్చేసి మన ఇంట్లో ఉన్న పొద్దున్నే వెళ్ళిపోయి చేసుకోవచ్చు. ప్లాన్ చేయండి మీరు, అలా ప్లాన్ చేస్తే. ముందంటే కష్టం, ఎందుకంటే ఫ్రైడే తెలంగాణ ఉంది కదా, అది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అదో ప్రాబ్లం. తప్పదు కదండి, మీరు అందరితో కలిసిపోతారు, అదే ప్రాబ్లం. అందరు మన వాళ్ళే అంటాం, అదే మనకి మన ప్రాబ్లం అదే అండి, అందరితో కలిసిపోతాం. ఎక్కడున్నా గబుక్కున సెట్ అయిపోతాం. పెద్ద స్టార్ట్స్ తెచ్చుకున్నావా? ఉన్నాయా? లేకపోతే నా ఇచ్చేదా? సరే. ఈరోజు బాగుంది వెదర్. పర్లేదా మనకి? మాకు పడింది, నిన్న పడింది ఒక రవ్వ, నిన్న పడింది మాకు బాగా. ఏందమ్మా ఈరోజు తీయలేదు? ఈరోజు మామూలుగా నడిచి. సరే అయితే వెళ్ళిపోయారు లోపలికి. చూసావా? గరాజ్ కూడా వేసేస్తున్నాను. వెంకట్ గారు ఉన్నారు, చేయి చూపిస్తున్నారు. ఓకే ఓకే. ఈ హౌస్ కి స్టార్టింగ్ లో ఉన్న హౌస్ కి ఆ. ఫ్రంట్ సైడ్ కూడా ట్రీస్ చాలా ఉన్నాయి, అవును. ప్రైవసీ లాగా. యూజువల్ కట్ చేస్తారు కదా, పెద్ద పెద్ద ట్రీస్ చాలా పెట్టారు స్టార్టింగ్ లో ఉన్న ఇంటికి. పోర్చ్ కూడా అది కొంచెం డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. మా 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 ఏందానా మరి చిన్న పిల్లలు కూడా అంత దారుణంగా చూడరేమో. ఏం చేశాను? ఏం చేసావా? ఏం చేస్తున్నారు బుడ్డి? అది చూడండి, అమ్మ ఏం చేస్తుందో. ఏం చేస్తుంది బుడ్డి? మా వీడియో చూస్తా ఉంది. దేనికి చెప్పమంటావా? దేనికి? వీడియో పెట్టింది కూడా చూడలేదు నేను పొద్దున్న నుంచి. వీడియో పెట్టింది కూడా చూడలేదు కాబట్టి మాతో కార్లో మాట్లాడకుండా వీడియో చూస్తా ఉన్నావా? సౌండ్ కూడా పెట్టలేదు. ఓ మై గాడ్. తగ్గించుకొనే చూస్తున్నా. యాక్చువల్గా డ్రెస్ బాగుంది కదా, నేను ఎలాగూ కొట్టేయబోతున్నా కదా నీ దగ్గర నుంచి. ఈ వీడియోలో డ్రెస్ చూపించా, అదిగో కనిపిస్తుంది, అందుకే చెప్తున్నా. సరే ఎంజాయ్ అయితే, నేను కొంచెంసేపు అనుకుంటా. పడుకోబుట్టి, అలసిపోయినావు బాగా. Se acabó. Free drinks in the house.